హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ కిచెన్. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ టమాటో కర్రీని చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పెద్ద సైజు కాలీఫ్లవర్ ఒకటి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో కొద్దిగా హాట్ వాటర్ వేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయలు వచ్చి 4 మీడియం సైజ్ తీసుకున్నానండి. అలాగే ఉల్లిపాయను 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా హాట్ వాటర్లో వేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలను తీసుకొని చల్లటి నీటిలో 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. వీటిని ప్యాన్లో వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వీటిని మూత పెట్టి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలను వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇందులో ఒక 2 టీ స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీటిని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక పెద్ద సైజు గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలుపుకొని దీనిని 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయిపోయిందండి. ఇందులోకి ముందుగానే కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రాజేష్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.